నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కోవూరు నియోజకవర్గం చైతన్యవంతమైందని, ఇక్కడ తమాషాలు చేస్తే ప్రజలు బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ అన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్నను ప్రజలు తరిమికొట్టారని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ప్రశాంతి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా తెలుస్తోందని కౌంటర్ ఇచ్చారు. పంచాయతీ ఎలక్షన్స్ లో ఎంపీటీసీ ఎలక్షన్స్ జడ్పీటీసీ ఎలక్షన్స్ అన్నిటిలో కూడా మనం పోటీ చేయబోతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసి కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వణుకు పుట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయే విధంగా చేయమన్నదంట నడమంత్రపు శ్రీ. కోవూరు నియోజకవర్గం వాళ్ళతో మాత్రం కుక్కలు చూపిస్తారని ఆ రోజే ఎస్సీ సుబ్బారెడ్డి గారు పెద్ద అని చెప్పాడంట. చైతన్యవంతులు ఉన్నటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. ఏదో ఈవీఎం అంతా గెలిచిపోయి మేము ఏం మాట్లాడినా సాగుతుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇది వాళ్ళకి ఎప్పుడు అలవాటు. అతను ఓడిపోయిన తర్వాత మనుషుల్లో తిరగడు. ఇలాగ 3 నెలలకో 6 నెలలకో వచ్చి కనిపించేసి పోతుంటాడు. ఇంతసేపు అని సర్వేపల్లిలో మాట్లాడతాడు, అలసిపోతున్నాడు. సో కొంచెం చేంజ్ కోసం కోవూరుకి పిలిచిందే తడువుగా పోయినట్టున్నాడు. నిజంగానే కోవూరు ప్రజలు చైతన్యవంతులని చెప్పి నిరూపించుకొని 2.5 సంవత్సరం ముందే తరిమి కొట్టారు. కోవూరు నుంచి 55,000 మెజార్టీతో నన్ను గెలిపించి ఎప్పుడు లేని విధంగా. అన్ని దగ్గరలో 7,000 కొన్ని మంది దగ్గరలో అట్లా వచ్చింది. కానీ ఈ కోవూరులో 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఇతన్ని ప్రజలు భరించలేక ఇంకా నువ్వు పోయిరా నాయనా, నువ్వు వద్దు అని చెప్పి పంపించారు. లోకల్ ఎలక్షన్స్ వచ్చే ముందే ఆ అవతల పార్టీలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు నాయకులు వచ్చిన తర్వాత కాదు, వచ్చే ముందే అందరు రావడానికి రెడీగా ఉన్నారు. మేమే ఆపెట్టాం, కొంచెం ఉండండి లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈయన ఇప్పుడు నియమించిన అందరూ వచ్చేదానికి రెడీగా ఉన్నారు. 3/4 భాగం వచ్చేస్తారు కూడా. అది ఆయనకి తెలియట్లేదు. అసలు ఆయన పార్టీలో ఉంటాడో లేదో ఆయనకి తెలియదు.